అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నమ్మి స్నేహితులు నమ్మి మోసపోవద్దు, స్నేహితులకు నమ్మి ప్రాణాలు అర్పించవద్దని చెప్పి రోడ్డు రాసి చెప్పాడు. మీరు ఎవరికైనా అప్పిస్తున్నారా? మన ఫ్రెండే కదా, ఎక్కడికి పోతారులే అని గుడ్డిగా నమ్మి షూరిటీ సంతకం పెడుతున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. నమ్మిన వాడే మిమ్మల్ని నట్టేట ముంచొచ్చు. నమ్మక ద్రోహం అనేది మహాభారత కాలం నుంచి ఈ కలియుగం వరకు జరుగుతూనే ఉంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఘటన వింటే మీ కన్నీలాగం. స్నేహితులకు అప్పిప్పించిన పాపానికి ఒక వ్యక్తి తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు ఆ కుటుంబాన్ని శ్మశానానికి, పసిపాపను అనాథాశ్రమానికి చేర్చారు. రోడ్డు రాసి చెప్పాడు. కేవలం మధ్యవర్తిత్వం అనే ఒక్క కారణం ఒక నిండు కుటుంబాన్ని ఎలా చిదిమేసిందో కదా. గుండెలు పిండేసే ఆ విషాద గాథేంటో ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. నలుగురికి సాయం చేయాలనుకున్న ఆ మంచి మనసే చివరికి ఆ కుటుంబానికే శాపంగా మారింది. సిద్దిపేట జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేస్తోంది. జిల్లాలోని బెజ్జంకి మండలం దాచారం గ్రామానికి చెందిన వడ్లకొండ శ్రీహర్ష, రుక్మిణి దంపతులు బతుకు తెరువు కోసం బెజ్జంకిలో ఒక బట్టల షాపు నిర్వహిస్తూ ఉన్నారు. వీరికి 3 ఏళ్ల చిన్నారి హరిప్రియ కూడా ఉంది. వ్యాపారం బాగానే సాగుతూ ఉన్న శ్రీహర్ష చేసిన ఒకే ఒక తప్పు వారి జీవితాల్ని తలకిందులు చేసేస్తుంది. తనకు తెలిసిన స్నేహితులు, సన్నిహితులు కష్టాల్లో ఉన్నారని భావించి శ్రీహర్ష మధ్యవర్తిగా ఉండి సుమారు 13 లక్షల రూపాయల వరకు అప్పిప్పించాడు. అప్పు తీసుకున్నప్పుడు బతిమలాడిన వారే తీరా చెల్లించే సమయానికి మొహం చాటేశారు. దాంతో అప్పు ఇచ్చిన వారు మధ్యవర్తిగా ఉన్న శ్రీహర్షపై ఒత్తిడి పెంచారు. తీసుకున్న వారు కట్టకపోవడం, ఇచ్చిన వారు ఇంటి మీదకి రావటం, ఈ రెండింటి మధ్య నలిగిపోయిన ఆ దంపతులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. పరువు పోతుందనే భయంతో దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యే శరణ్యమని అనుకున్నారు ఈ దంపతులు. తెల్లవారుజామున అద్దింట్లోనే భార్యాభర్తలిద్దరూ కూడా పురుగుల మందు తాగారు. పక్కనే గాఢ నిద్రలో ఉన్న 3 ఏళ్ల చిన్నారికి తన తల్లిదండ్రులు శాశ్వత నిద్రలోకి జారుకుంటున్నారని తెలీదు. ఉదయం లేచిన పాప తల్లిదండ్రులు ఎంతకీ లేకపోవడంతో గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. ఆ ఆర్తనాదాలు విన్న ఇంటి యజమాని తలుపులు పగలగొట్టి చూడగా రుక్మిణి అప్పటికే మరణించింది. కొన ఊపిరితో ఉన్న శ్రీహర్షను ఆసుపత్రికి తరలించినా కూడా ఫలితం దక్కలేదు. రావికంటి అభిషేక్ స్నేహితుడు వంగర భూపతిరెడ్డి, పోల రాజశేఖరు, నాంపల్లి శ్రీనివాసు అనే 4 వ్యక్తుల నుండి పల్లె అనిల్కు మా అబ్బాయి మధ్యవర్తి షూరిటీ ఉండి 13 లక్షలు అప్పు ఇప్పించిండు. వాటిని నా కొడుకు మధ్యన ఒక 5 లక్షల దాకా వడ్డీ చెల్లించిండు తన సొంత జేబు నుండి. అయినా సమయం తీరక డబ్బులు వెళ్ళక వాడిని అడిగితే అనిలు డబ్బులు చెల్లించక చేతులు ఇచ్చేసరికి వాళ్ళు 4 వచ్చి మా అబ్బాయిని ఆ శాపం కూడా పరువు తీసేట్టు మాట్లాడేసరికి మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నా మనవరాలు ఉన్నది, ఆమె జీవితం ఇప్పుడు ఒంటరిది అయిపోయింది. ఆమె జీవితానికి న్యాయం చేయాలి. సూసైడ్ లో కూడా రాసిండు, ఇటువంటి హత్యలు మళ్ళీ జరగద్దు నాన్న, ఇటువంటి యువత చెడిపోవద్దు, నమ్మి స్నేహితులు నమ్మి మోసపోవద్దు, స్నేహితులకు నమ్మి ప్రాణాలు అర్పించవద్దని చెప్పి రోడ్డు రాసి చెప్పాడు. అదృష్టవశాత్తు చిన్నారి హరిప్రియ ప్రాణాలతో బయటపడింది. కానీ కళ్ల ముందే తల్లిదండ్రులను కోల్పోయి ఇప్పుడు అనాథగా మిగిలిపోయింది. ఆ పాప భవిష్యత్ ఏంటి అన్న ప్రశ్నకు జవాబు లేదు. శ్రీహర్ష రాసిన సూసైడ్ నోట్లో 5 పేర్లను ప్రస్తావించినట్లుగా కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. పోస్ట్ మార్టం తర్వాత సొంతూరు దాచారంలో భార్యాభర్తలిద్దరినీ ఒకే చితిపై పెట్టి దహన సంస్కారాలు నిర్వహించిన దృశ్యం చూసి గ్రామస్తులంతా కన్నీరు మున్నీరయ్యారు.